రాజకుమార్ మరి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. వారిని ఎట్టి పరిస్థితులు చూస్తే మనం ఎంత సంఖ్యలో పడ్డ మనం గెలిపియాలి. మన సిరిసిల్ల సత్తా ఏంటిది, మన యొక్క మొత్తం ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు తలుచుకుంటే తప్పనిసరి మనకు వారు గెలుస్తారు. చిన్న తమ్ములకు అన్నలకు చెప్తున్నా, మనం గెలిచిన తర్వాత ఏమైంది రాయన్న మాకు సంగతి ఏంది, మాకు ఏమి భవిష్యత్ ఏంది అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఎమ్మెల్సీగా అక్కడికి గెలిచిన తర్వాత ప్రభుత్వంతో కొట్లాడుతుంటారు. ఏది ఉద్యోగాలేంటి, తర్వాత విషయాలేంటి, అన్ని విషయాల్లో చిన్నంగా అడిగేటువంటి సత్తా ఉంటుంది. మనవాడు అక్కడ ఉన్నట్టయితే మనం మాట్లాడగలుగుతాం. కాబట్టి మనం వారి ప్రాతినిధ్యం 37 నెంబర్ వారి ఉంటుంది. కాబట్టి అందరం కూడా ఓటు మీద వేసి గెలిపించాలి. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే ఒకటి నాకు ఎందుకంటే మాట్లాడే బాగున్నా కానీ కొన్ని రెండే ముచ్చట చెప్తా. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉన్నారు గతంలో. కాబట్టి నేను ఒక ఉపాధ్యాయ యూనియన్ లో మేము పనిచేసినాం. అప్పుడు మన మోహన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్సీగా, తన ఫాదర్ సుధాకర్ రెడ్డి వారిద్దరు ఎమ్మెల్సీగా. వాళ్ళిద్దరు ఏం చెప్తున్నా గర్వంగా వాళ్ళ ఆ ఎమ్మెల్సీ పదవి నుండి వాళ్ళు ఏదైతే టీచర్స్ కు ఆ విధంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు లేకుండా ఈ రోజు టీచర్లు వాళ్ళ యొక్క ఉద్యోగంలో జాయిన్ కాగానే హోండా బండి ఒక కార్లో పోతున్నారు. ఒకనాడన్నాడు మోహన్ అన్న అక్కడ కన్యాల మీటింగ్ అయింది. సతీష్ మన యొక్క ఉద్యోగులందరూ కూడా టీచర్లు భవిష్యత్తులో రాజా లెక్క అది కార్లో పోతారు, మంచి పెద్ద పెద్ద హోండా బండలు పోతారు అన్నారు. అంటే ఆ స్వతంత్రం ఎక్కడి టీచర్స్ అందరు కలిసి వారి ఎమ్మెల్సీ కల్పిస్తే ఆ యొక్క అక్కడ ఇది శాసనసభలో కొట్లాడి మా ఉపాధ్యాయులకు కావాల్సిన ప్రతి విషయాలేంటి అప్పుడప్పుడు కొట్లాడుకుంటూ స్కేల్ ఇప్పించండు. నిజంగా చెప్తాను. మరి అటువంటి విధంగా మనం రాజకుమార్ అన్నను బండారు రాజకుమార్ అన్నను మనం గెలిపించి రేపు మాకు కూడా ఉద్యోగం కల్పించాలి అనేటువంటి సత్తా మనకు ఉంటుందని నేను చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క పెద్దలకు మరి అదే విధంగా ఈ యొక్క సోదరులకు అందరికీ పేరు నా యొక్క నమస్కారాలు. చెప్పాలని విషయాలు బాగున్నాయని అసలు ముఖ్యం మనకు ఇక్కడ ఎమ్మెల్సీగా వచ్చిందో వారికి మన సపోర్ట్ మీద ఉన్నారు. కాబట్టి మీరు ఇక్కడ 100 మంది కాదు, మీ వెనకాల ఒక 1000 మంది ఉంటారు. ఒక్కరికి 10 మంది ఉంటారు, ఒక్కరికి 10 మంది ఇట్లా స్విచ్ చేస్తే మొత్తం మీరు దలుచుకుంటారు. రేపు మళ్ళీ ఒకసారి మీటింగ్ బట్టి హాల్ తగ్గిపోదు. వినొచ్చిందా? మీ అందరి దగ్గర నా సత్తా ఏదో చూస్తాంది వస్తాంది పోదాంది కాదు. ఆ మిత్రుడు ఆప్తుడు సోదరుడు మీ అందరికి ఒక అన్నలాగా వచ్చిండు. ఆయనను మనం గెలిపియాలి. మీరందరూ కూడా ఆయనకు ఆశీస్సులు అందించాలని, మీరు 37 నెంబర్ మీద ఓటేస్తారని నేను కోరుతూ మీ అందరికీ నమస్కారాలు చేస్తూ మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గౌరవ డాక్టర్ బండారి రాజ్కుమార్ సార్ టీజీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్న గౌరవ రాజ్కుమార్ సార్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ఈ మీటింగ్ కు హాజరైన మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. మరి నేను ఒక ఉన్నత విద్యావంతులు, ఒక డాక్టర్ వృత్తి చేపట్టి విధులు నిర్వర్తిస్తున్న ఒక విజ్ఞానవంతులైన మేధావైన డాక్టర్ రాజ్కుమార్ సార్ గారు పట్టభద్రుల కోసం నడుము బిగించి పోటీలో నిలబడ్డారు. మరి మనం అందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి, ఎవరికి వారు డిస్కషన్ అనేది చేసుకోవాలి. ఈ నిలబడ్డ అభ్యర్థులలో ఎవరు బెటర్ దెన్ అభ్యర్థి? మనకు రాజ్కుమార్ సార్ గారు వైద్యపరంగా, అలాగే ఒక చదువుకున్న విద్యావంతులు, ప్రతి ఒక్కరితో అంటే వైద్య వృత్తి కాకుండా వివిధ విభాగాల వారితో, రిటైర్డ్ అయిన ఉద్యోగులతో, ప్రతి ఒక్కరితో ఒక ఆత్మీయ అనుబంధం కొనసాగిస్తున్న వ్యక్తి మనందరికీ సుపరిచితులు. కాబట్టి ఇలాంటి సారు మనకు శాసన మండలికి వెళ్ళినట్లయితే మన నిరుద్యోగులు కానీ, చదువుకుంటున్న డిగ్రీ విద్యార్థులు కానీ, పీజీ విద్యార్థులపై కానీ ఒక నోటిఫికేషన్ల మీద కానీ గలవెత్తడానికి అవకాశం ఉంటుంది. మరి సార్ గారు ఎలక్షన్ కు నోటిఫికేషన్ కంటే ముందే తను చేసేది చేయబోయే అన్ని కూడా మన అందరికీ అన్ని మొత్తం కరీంనగర్ కానీ, మెదక్ కానీ ప్రతి దగ్గర తనకు అవకాశం ఉన్న ప్రతి దగ్గర విన్నవించడం జరిగింది. మరి ఇంతకుముందు గౌరవ రిటైర్డ్ సార్ సతీష్ చంద్రరావు సార్ అన్నట్టు గతంలో ఒక్కొక్కరంటే అవకాశం దొరికినప్పుడు ఏ విధంగా అయితే కొందరు సాధిస్తున్నారో అలా సాధించే వారిలో
అంటే స్వార్థం లేకుండా స్వలాభం లేకుండా పనిచేస్తామనే ఒక సంకల్పంతో వచ్చిన వారికి మనం అవకాశం ఇవ్వాలి. అదే సందర్భంలో డాక్టర్ రాజ్ కుమార్ సార్ గారి యొక్క సేవలు మనం చూస్తూ ఉన్నాం పేపర్లో కానీ అంతటా. సారు ఒక టీజేఎఫ్ అనే పెట్టి వ్యవస్థాపక అధ్యక్షుడిగా చేపట్టినప్పటి నుంచి కూడా వివిధ కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. వైద్య మండలి మెంబర్ గా, వైద్య మండలి కన్వీనర్ గా. మరి మనందరం కూడా ఈ సిరిసిల్ల జిల్లా తరఫున మనం ఇంతకుముందు సార్ అన్నట్టు ఒక్కొక్కరం ఒక 10 మంది 20 మందికి మోటివేషన్ చేసి మన కోసం పాటుపడే వ్యక్తిని శాసన మండలికి పంపించినట్లయితే మనందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ఎవరికి వారు ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేయాలి. మనమంతా విద్యావంతులం కాబట్టి ఒక విద్యావంతులమైన మనము ఒక డాక్టర్ వృత్తి చేపట్టి విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ బండారి రాజ్ కుమార్ సార్ గారిని 37వ సీరియల్ నంబర్ పై మనం ఓటేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఇక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళు కొందరు గల్ఫ్ కూడా ఇక్కడ ఉపాధిలోకి వెళ్తున్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా శాసన మండలిలో అడుగు పెడితే మాలాంటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాము. మా ముస్తాబా మండల కేంద్రంలో చాలా మంది మోటివేషన్ చేసి ఖచ్చితంగా మీ యొక్క గెలుపుకు మా సహాయశక్తులకు కృషి చేస్తామని వేదిక ద్వారా తెలుపుకుంటున్నాం సార్. మరొక మారు మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన డాక్టర్ బండారి రాజ్ కుమార్ సార్ గారికి ప్రతి ఒక్కరు ఓటు వేసి మనం శాసన మండలి పంపాలని వేదిక ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన సభకు పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు. మా పెద్దలకు గౌరవ డాక్టర్ బండారి రాజ్ కుమార్ గారు ఆత్మీయ సభకు చేసిన పెద్దలందరికీ మా యొక్క నమస్కారాలు. మా యొక్క సభకు ఉద్దేశించి పెద్దలకు అందరికీ మా యొక్క నమస్కారాలు. అయితే ఏమిటంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినాయి అంటే కొందరికి మన పట్టభద్రులు కూడా ఎవరు తెలియదు విషయం. ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ పుల్పాం అంటే ఎవరికి తెలియదు. ఎన్నో ఎలక్షన్లు వచ్చినాయి, ఏమున్నా వాళ్ళే రాజకీయ పరంగా వాళ్ళని నామినేషన్ చేసుకోండి, వాళ్ళే చేసుకునేవారు. ఈ మధ్యలో ఎప్పుడు చూసినా ఎలక్షన్ అంటే ఇవ్వకపోదు. దాదాపు 2009లో కూడా ఇదే విధంగా ఏంటంటే ఎలక్షన్ జరిగినాయి, లోపల జరిగినాయి. వాళ్ళు ఏమైనా నామినేషన్ చేసుకుంటారు, వాళ్ళే విత్డ్రా చేసుకుంటారు, కథ అయిపోతుంది. అదే విధంగా 2015లో కూడా వచ్చినాయి, అప్పుడు కూడా తెలియదు. ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ రాగానే గ్రాడ్యుయేషన్ వచ్చేసారి ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ కాబట్టి ప్రజల లోపల అందరూ తెలిసిపోయింది. తెలిస్తే ఒక ఎలా ఎలక్షన్ మనం అప్లై చేసుకోవాలి దాని నుంచి అప్పుడు వచ్చింది. అయితే ఏమిటంటే మన యొక్క ఉమ్మడి ఏమిటంటే ఇక్కడ ఏదంటే మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ అది మన ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనకు నిలబడ్డారు. ఎవరు? మన డాక్టర్ బండారి రాజ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని మొదటి బాధ్యతతోటి 37వ నంబర్ పైన ఓటు వేసి గెలిపించాలని ఒక కోరుకుంటున్నాను. మీ అందరికీ నాకు నమస్కారం. మనసులో వ్యధ ఉంటే మార్పు వస్తుంది. ఎవరి మనసులో అయితే వ్యధ స్టార్ట్ అవుతుందో వాళ్ళ దగ్గర నుంచే మార్పు స్టార్ట్ అవుతుంది. అలాంటి ఒక మార్పు మనకి ఈరోజు రాజ్ కుమార్ సార్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆయన మన యొక్క గ్రాడ్యుయేట్ మిత్రులందరూ ఏం కష్టపడుతున్నారనే మనసులో ఆయన బాధపడ్డారు కాబట్టి ఈరోజు మన గురించి వచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడి మన యొక్క కష్టాలు తీర్చడానికి ఆయన బరిలో దిగారు. ఇప్పుడు మీరందరూ కూడా వార్తలు చూస్తున్నారు, పత్రికలు చదువుతున్నారు. మన భారతదేశానికి వచ్చే 30 సంవత్సరాలు ప్రపంచం నలుమూల నుండి విపరీతమైన డబ్బు మన భారతదేశానికి వచ్చేస్తుంది. మన భారతదేశం వైపు చూస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద మార్కెట్ మనకి వేరే ఎక్కడ లేదు, ఇంత యూత్ లేదు. కష్టాలు తెలియని నాయకుడు అయితే, ఏసీలో పెరిగి ఏసీలో కూర్చున్న నాయకుడు అయితే ఆయన పనిచేయలేడు. కానీ ఈ రోజు కష్టాలు తెలిసిన నాయకుడు మన ముందున్నాడు, మనను ముందుకు నడపడానికి. అలాంటి నాయకుడికి మనము ఎమ్మెల్సీ బరిలో 37వ నంబర్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి మన తరఫున మనం శాసన మండలికి పంపుకుందాం. దానివల్ల మన యొక్క కష్ట నష్టాలు తెలిసిన అతను ఒక డాక్టర్, దానిలో సార్ స్పెషాలిటీ అనస్థీషియా అంటే ఏంటంటే మన యొక్క దేహంలో ప్రతి ఒక్క ఆర్గాన్ ఎలా పనిచేస్తుంది ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. ఏ ఆర్గాన్ ఎప్పుడు ఆగిపోతుంది, దాన్ని మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలి కూడా సార్కి తెలుసు. అంటే క్రిటికల్ కేర్ అంతా కూడా సార్ చేతిలో ఉంది. ఇప్పుడు అలాంటి క్రిటికల్ పొజిషన్ లో ఉన్న భారతదేశంలో లేదా మన తెలంగాణలో, మన కరీంనగర్ లో, మన మెదక్ ఈ జిల్లాల్లో ఉన్న యువత యొక్క ఈ క్రిటికల్ పొజిషన్ నుంచి బయటపడాలంటే మనకి కావాల్సింది
నాయకుడు కాదు, ఒక మెకానిజం తెలిసిన నాయకుడు కావాలి. అలాంటి మెకానిజం తెలిసిన నాయకుడు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా బయటకెళ్ళి సార్ గురించని చెప్పి రోడ్ల మీద తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో మన చేతిలో ఒక గొప్ప ఆయుధం ఉంది, మొబైల్ ఫోన్. మీరు చేయాల్సిన పని ఏంటంటే లేవగానే మీరు కాలకృత్యాలన్నీ తీసుకొని మీ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక్క 10 నిమిషాలు మీరు మీ 10 మంది ఫ్రెండ్స్ కి మాత్రమే పంపండి. నేను వేస్తున్నా ఓటు, మీరు వేస్తారా? అంతే, మీ పని అయిపోయింది. ఆ 10 నిమిషాలు మళ్ళీ మీ పనులు మీరు చూసుకోండి, సార్ గురించి ఆలోచించకండి. ఆ 10 నిమిషాలు చాలు. మీరు మన యొక్క నాయకుడిని, మన కష్టాలు తెలిసిన నాయకుడిని, ఒక మెకానిజం తెలిసిన నాయకుడిని మన తరఫున మనం పంపడం వల్ల దాని రిజల్ట్ మళ్ళా ఎలా వస్తుందో మనం చూసుకుందాం. సార్ యొక్క అభినందన సభ ఇలాగే ఇక్కడే పెట్టుకొని మనమందరం ఘనంగా జరుపుకుందాం. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్. జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సిరిసిల్ల అంటేనే ఒక వైబ్రేషన్. సిరిసిల్ల అంటేనే ఒక మన ఉద్యమాల గడ్డ. తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా మనం జై తెలంగాణ అంటున్నామంటే ఉద్యమాల నుండి వచ్చిన మనమంతా ఉద్యమాలతో తెలంగాణ సాధించుకున్నాం. ఎందుకు సాధించుకున్నాం తెలంగాణ? నిధులు, నియామకాలు వచ్చినాయా? నియామకాలు వచ్చినాయా? ఉద్యోగాలు వచ్చినాయా? జాబ్స్ వచ్చినాయా? ఏం లేదు. గత 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వం పాలించింది. వెయిట్ చేసినాం, 10 సంవత్సరాలు వెయిట్ చేసినాం. దాని తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చింది, సంవత్సరంన్నర గడుస్తుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నాడు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండా? గుండు సున్నా. ఇచ్చినవన్నీ ఒక 10 నుంచి 15,000. అవి కూడా ఎవరి? పాత ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో వాటి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏమంటాడు? మేము వచ్చిన సంవత్సరం తర్వాత 55,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు. నేను అడుగుతున్నా, సిరిసిల్ల నుండి నువ్వు నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, ఎక్కడికి వెళ్ళి రిక్రూట్మెంట్ చేసినావు అని అడుగుతున్నా. అంతే కదా? నువ్వు 55,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నావు. నువ్వు నోటిఫికేషన్స్ ఇవ్వకుండానే, ఎగ్జామ్స్ రాయకుండానే, రిక్రూట్మెంట్ కాగానే ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి 55,000 ఉద్యోగాలు? ఇదంతా కూడా అబద్ధము ప్రచారం. ఏదైతే పాత గవర్నమెంట్ ఉందో దానిని మన నిరుద్యోగ సోదరులందరూ కూడా ఏం చేసిండ్రు? మన ఉద్యోగాలు వస్తలేవని చెప్పి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఒక్క నిరుద్యోగం ఎవరైతే సిరిసిల్ల లైబ్రరీ నుండి, కామారెడ్డి లైబ్రరీ నుండి, నిజామాబాద్ లైబ్రరీ నుండి మరియు అశోక్ నగర్ లైబ్రరీ నుండి ప్రతి ఒక్కరు కూడా బస్సులు వేసుకుపోయి పాత ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దాన్ని కూల్చి మరి కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నాం. ఏదైతే నిరుద్యోగుల మీద గద్దెక్కిందో ఈ ప్రభుత్వం మొత్తం నిరుద్యోగులంతా కూడా మోసం చేసింది. ఎట్లా చేసింది? జాబ్ క్యాలెండర్ అన్నది. నేను అడుగుతున్నా, ఎన్ని క్యాలెండర్లు ఉంటాయి సంవత్సరానికి? ఒక్కటి ఉంటది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే 2 క్యాలెండర్లు, 3 క్యాలెండర్లు. అంతా కూడా అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలు. నేను అడుగుతున్న సిరిసిల్ల నుండి, నువ్వు అన్నావు నోటిఫికేషన్స్ ఇచ్చినావు. నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత చాలా మంది మా పిల్లలంతా కూడా లైబ్రరీలో కూర్చొని చదువుకుందాం అనుకున్నారు. ఏదైతే జాబ్ క్యాలెండర్ అన్నాడో ఈ నవంబర్ లోపు మన గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలి. వచ్చిందా? చాలా మంది కూడా ఇక్కడ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది కూడా వచ్చారు. మేము ఈ ఎమ్మెల్సీ క్యాంపెయినింగ్ లో భాగంగా చాలా ప్రదేశాలు తిరగడం జరిగింది. నిజామాబాద్ పోయినాం, కామారెడ్డి పోయినాం, నిర్మల్ పోయినాం, ఆదిలాబాద్ పోయినాం. మీ లెక్కనే
నా ముఖం మీకు తెలియదు, మీ ముఖం నాకు తెలియదు. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, మీరందరూ కూడా నన్ను ఫస్ట్ టైం చూడడం, అంతేనా కదా? కానీ వందలాది మందిగా ఇక్కడికి వచ్చిర్రు. ఎందుకంటే డాక్టర్ రాజ్ కుమార్ ఒక్కడే క్వశ్చన్ చేస్తుండు, ప్రశ్నిస్తుండు. చాలా మంది కూడా స్వతహా రావడం జరిగింది. ఎందుకంటే ఈ డాక్టర్ సాబ్ అంటే ఎట్లుంటాడో, ఏం మాట్లాడతాడో ఇందామని చాలా మంది కూడా వచ్చిర్రు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఏదైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళని 1, 2, 3 చూసిర్రు. ఆ అభ్యర్థులు ఏం చెప్తుర్రు, డాక్టర్ రాజ్ కుమార్ ఏం చెప్తున్నాడని ఆలోచించండి ఒకసారి. నేను ఒక్కడిని క్వశ్చన్ చేస్తున్నా. చాలా మంది కూడా సభ మీద చెప్పిర్రు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిర్రు. రిటైర్డ్ హెడ్ మాస్టర్ సార్ కూడా చెప్పిండు, ఎన్నో మనకు సమస్యలు ఉన్నాయని చెప్పిర్రు. కానీ గద్దెనెక్కిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా? ఒక్క మాట మాట్లాడుతున్నారా? ప్రశ్నిస్తున్నారా? క్వశ్చన్ చేస్తున్నారా? లేదు. నేను క్వశ్చన్ చేస్తున్నా, నేను పోటీదారిగా ఉన్నా, నేను ప్రశ్నిస్తున్నా. ప్రశ్నిస్తే ఏం చేస్తారు వీళ్ళు? మొన్న అశోక్ నగర్ లా నా సోదరి మనులు అందరూ కూడా వాలంటరీగా నాకు మద్దతు తెలిపారు. వాళ్ళందరూ కూడా ఏ ఒక్క రూపాయి ఆశించకుండా 100% నాకు మద్దతు తెలిపారు. ఎందుకు? డాక్టర్ బండారి రాజ్ కుమార్ ఒక్కడే ప్రశ్నిస్తుడు కాబట్టి, మన సమస్యల గురించి తెలుసుకున్నాడు కాబట్టి, మనం సమస్యల గురించి మాట్లాడదు కాబట్టి వాళ్ళందరూ కూడా, ఎవరైతే ప్రతి ఒక్క లైబ్రరీలో ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులందరూ కూడా నాకు మద్దతు తెలవడం జరిగింది. దాని తర్వాత ఏమైంది? ఫోన్ల మీద ఫోన్లు. నా నిరుద్యోగ సోదరి మనులకు, నా నిరుద్యోగ సోదరులకు ఎవరైతే కొట్లాడతారో, ఎవరైతే డాక్టర్ బండారి రాజ్ కుమార్ కి మద్దతు తెలిపిర్రో వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఇదేనా నేను అడుగుతున్న? సిరిసిల్ల నుండి క్వశ్చన్ చేస్తే బెదిరింపులా? 100% క్వశ్చన్ చేస్తాం. ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటది, అవునా కాదా? 100% మేము మాట్లాడతాం, 100% మేము కొట్లాడతాం. మేము ఈసారి నిరుద్యోగుల తరపు నుండి నేను మాట్లాడతా. మీరందరూ కూడా ఒక అవకాశం ఇవ్వండి, నాకు శాసన మండలికి పోవడానికి ఒక అవకాశం ఇవ్వండి. మీ యొక్క గొంతుకనై శాసన మండలిలో నేను మాట్లాడతా అని చెప్తున్నా. మనం చూస్తున్నాం, ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక జాబ్ క్యాలెండర్ అంటే లేనే లేదు, అదొక ఉత్త బోటకం అయిపోయింది. దాని తర్వాత జీవో 29, చాలా మంది నిరుద్యోగ సోదరులు జీవో 29 వల్ల ఇబ్బంది పడ్డారు. ఇప్పుడే మాస్టర్ గారు చెప్పారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జీవో 29 మీద చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. నేను మాట్లాడితే వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, నేను ఒక అగ్రవర్ణాలకు చెందిన వాడిని, నువ్వు జీవో 29 గురించి మాట్లాడుతూనే అంటున్నాడు. నేను ఈ సిరిసిల్ల నుండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను చెప్తున్నా, నేను 100% జీవో 29 మీద ఎగెయిన్స్ట్ గా ఫైట్ చేస్తానని చెప్తున్నా. నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు అండగా ఉండాలని చెప్తున్నా. అని చెప్తే ఏం చేస్తారు వాళ్ళు? ఏమంటున్నారు? నేను అగ్రవర్ణాలకు చెందినవాడిని చెప్పి నా మీద మచ్చ తెచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను సిరిసిల్ల నుండి చెప్తున్నా, నేను ఒక బీసీ నికాసైన బీసీ అభ్యర్థిని. నేను ఖచ్చితంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారి గురించి కొట్లాడడానికి వచ్చిన మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈ ఎమ్మెల్సీ అంటే ఏంది? అసలు ఈ ఓట్లు ఎందుకు అడుగుతారు? ఎవరు పోటీ చేస్తున్నారు? కార్పొరేట్ సంస్థలంతా కూడా దిగినాయి, సూట్ కేసులు పట్టుకొచ్చినాయి, పోయి సీట్లు కొనుక్కున్నాయి. 1, 2, 3 వాళ్ళంటే ఎవరు? కార్పొరేట్ సంబంధాలు ఉన్న వాళ్ళు, కార్పొరేట్ సంస్థలు కలిగిన వాళ్ళు. అవునా కదా? నేను కార్పొరేట్ కాదు, నేను కామన్ మ్యాన్ ని. మీలో ఒకటి. మీరు ఎవరికి పట్టం కడతారు? కార్పొరేట్ కావాలా, కామన్ మ్యాన్ కావాలా? గట్టిగా
100% కామన్ మ్యాన్ అయితేనే ప్రశ్నిస్తాడు. రేపటి నాడు పట్టభద్రుల గొంతుకై ప్రశ్నిస్తాడు. అవునా కదా? కార్పొరేట్ సూట్ కేసు పట్టుకొని వచ్చిండ్రు, సీటు పట్టుకొని వచ్చిండ్రు. ఏం చేస్తారు వీళ్ళు? వీళ్ళ ఆస్తులు పెంచుకుంటారు తప్ప మన పట్టభద్రుల ఆత్మగౌరవం అంతా కూడా వాళ్ళ కాళ్ళ కింద పెడతారు. వీళ్ళ ఆస్తులు పెంచుకుంటారు. మన గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు. అవునా కదా? పట్టభద్రులారా మీరందరూ కూడా ఆలోచించండి. ఈసారి ఒక స్వతంత్ర అభ్యర్థిగా, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా మీలో ఒకడు ప్రశ్నించడానికి వచ్చిండు. తనే డాక్టర్ బండారి రాజ్ కుమార్. మీ బలమంతా కూడా కలిపి నాకు ఇవ్వండి, నేను శాసన మండలిలో పోయి గవర్నమెంట్ మెడల్ వచ్చి మనకు కావాల్సిందంతా కూడా తెచ్చుకుంటాం. ఇది సిరిసిల్ల అంటే ఏంటి? ఉద్యమాల గడ్డ. అవునా కదా? చాలా చైతన్యవంతమైన జిల్లా ఇది. ఇక్కడ ఉన్న పట్టభద్రులందరూ కూడా చాలా చైతన్యవంతులు. వాళ్ళందరికీ కూడా తెలుసు ఎవరు పోటీ చేస్తున్నారు. నేను డాక్టర్ బండారి రాజ్ కుమార్ ఒక వైద్యుణ్ణి, ఒక చిన్న హాస్పిటల్ కలిగినోడిని. నాకైతే కోట్ల రూపాయలు లేవు, నాకైతే పెద్ద విద్యా సంస్థలు లేవు. నేను 37 సంవత్సరాలు గల యువకుణ్ణి. కొట్లాడే బలం ఉన్నది, కొట్లాడే ధైర్యం ఉన్నది తప్ప నా దగ్గర పైసలు మూటలు లేవు, నా దగ్గర పెద్ద విద్యా సంస్థలు లేవు. మీరందరూ కూడా ఆలోచించండి. నా ధైర్యంతో పాటు మీ అందరి ధైర్యం నాకు ఇవ్వండి. రేపటి నాడు శాసన మండలిలో ప్రభుత్వ మెడలు వంచి మనకు కావాల్సింది తెచ్చుకుంటాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఏదైతే జీవో 46 చాలా మంది మన సిరిసిల్లాల కానిస్టేబుల్ ఎస్ఐలో కూడా పొద్దున్నే ప్రిపేర్ అయ్యారు, గ్రౌండ్ లో ఉరికారు. ఏమైంది? జీవో 46 వల్ల నా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన యువకులకి ఎస్ఐ గాని కానిస్టేబుల్ గాని రాలేదు. హైదరాబాద్ పోయినాయి. ఎందుకు పోయినాయి? ఎవరైతే హైదరాబాద్ లో ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా తీసుకుపోయారు. ఇది కూడా చాలా మంది కూడా బాధపడ్డారు. సిరిసిల్ల గాని, ఆదిలాబాద్ గాని, ఆసిఫాబాద్ గాని అక్కడ ఉన్న యువకులకి జాబ్స్ రాలేదు. చాలా మంది కూడా బాధపడ్డారు. చాలా మంది కూడా వచ్చి నాకు చెప్పారు. 100% ఇక్కడ నుంచి చెప్తున్నా, ఏదైతే జీవో 46 ఉందో నా సిరిసిల్లాలో ఉన్న పట్టభద్రులు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది. 100% మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. 100% మండలిలో కొట్లాడతా. ఇంకా సమస్యలు చెప్పకపోతే ఈ రోజంతా గడిచిపోతుంది. చాలా మంది కూడా ఏం చెప్పకుండా కూడా ఒక్క చిన్న మెసేజ్ తో పాటు మా టీం ఏదైతే చెప్పారో చాలా మంది కూడా వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు? మీ అభిమానంతో డాక్టర్ రాజ్ కుమార్ ఏం మాట్లాడతాడో వినిపోదామని వచ్చిర్రు. చాలా సంతోషం. నేను వచ్చేటప్పుడు అనుకున్నా చాలా తక్కువ టైం ఉంది, చాలా మంది కూడా ఇంత చాలా వస్తారో రారో అనుకున్నా. ప్రతి సభ ఇంతే, ఎక్కడ పోయినా ఇంతే. నిజామాబాద్ లో చైర్లు సరిపోలే, ఆసిఫాబాద్ లో సరిపోలే, ఆదిలాబాద్ లో సరిపోలే, సేమ్ సిరిసిల్లాలో కూడా ఇంతే. ఎందుకంటే మీ అందరు కూడా ఒక రెండు చూస్తున్నారు. నేను ఒక్కని మాత్రమే కొట్లాడడానికి వచ్చినని మీరందరూ కూడా గ్రహించిండ్రు. ఖచ్చితంగా నిజమే. నేను మీ యొక్క గొంతుకై ఖచ్చితంగా చెప్తున్నా, ప్రశ్నిస్తా మరియు కొట్లాడతా. మీరందరూ కూడా నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎట్లా ఇవ్వాలి? మీ అందరు కూడా మీ అభిమానం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు ఇక్కడ రాగానే నాకేదో ఇది సభలే కనిపిస్తలేదు, మన విజయోత్సవ సభలే కనిపించింది. నేను మళ్ళీ చెప్తున్నా, మీ అందరు కూడా 37వ నంబర్ మీద ఓటేయండి. నా వయసు కూడా 37. గుర్తుపెట్టుకోండి, నా వయసు 37, నా నంబర్ కూడా 37.
ఎందుకంటే నేను మీలో ఒకటి ఇక్కడ చూస్తే అందరు కూడా మన యువశక్తి కనబడుతుంది, అవునా కదా? మన యువశక్తితో మీరందరూ కూడా 37వ నంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీ తమ్ముణ్ణి మీ అన్నని మీలో ఒకరిని ఆశీర్వదించండి, ఆశీర్వదించి మండలికి పంపించండి. నేను చెప్తున్నా ఖచ్చితంగా మీ యొక్క గొంతుకనై నేను మండలిలో ప్రశ్నిస్తా అని చెప్పి ప్రతి ఒక్క సిరిసిల్ల పట్టభద్రుడికి నేను ప్రామిస్ చేస్తున్నా. చాలా మంది చాలా సంతోషం, ఇక్కడ రాగానే నాకు చాలా బలం కూడా వచ్చింది. రేపటి నాడు మనం 26వ తారీఖు ఈ యొక్క బలాన్ని చూపెట్టాలి. ఎట్లా చూపెట్టాలి? రాజ్ కుమార్ సార్ అంటే మాకు చాలా ఇష్టం సార్, మేము ఖచ్చితంగా గెలిపిస్తాం సార్ అన్నారు. కాకపోతే మనం ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం. ఇది జనరల్ ఎలక్షన్స్ లెక్క కాదు, పట్టభద్రుల ఎలక్షన్స్, బ్యాలెట్ ఎలక్షన్స్. దీంట్లో 37వ నంబర్ ఎక్కడుందో చూడండి, దాని మీద 1 అని గీత పెట్టండి అంతే, ఇంకా వేరే ఓటు ఏదండి. 1 37 మీద వేయండి, టిక్ గాని క్రాస్ గాని అట్లాంటిది ఏ పెట్టకండి. 37 కనబడంగానే దాని పక్కన నా పేరు ఉంటది, దాని పక్కన 1 అని పెట్టండి. 1 అని పెడితే మీ అందరి ఆశీర్వాదం నాకు వచ్చినట్టే. నేను మళ్ళీ చెప్తున్నా, మన ఓటు ఇన్వాలిడ్ కావచ్చు, మన ఓటు వేస్ట్ కావచ్చు. మన ఓటు వేస్ట్ కావచ్చు అంటే మీరు ఒకటే ఓటేయండి, అది కూడా 37 మీద వేయండి. నేనందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ కూడా ఎవరు కూడా ఓటు వేస్ట్ చేయకుండా 31వ నంబర్ మీద 1 అని పెట్టండి. వేస్తారు కదా గట్టిగా? మీ అందరి ఆశీర్వాదం కావాలి. ఈ రోజు చాలా సంతోషం అనిపించింది. మా తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. రేపటి నాడు ప్రతి ఒక్క మండలానికి వస్తారు, మా యొక్క విధి విధానాలు చెప్తారు. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం నాపై ఉండాలని చెప్పి నేను మళ్ళీ కోరుకుంటూ జై